ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయ కాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆదివారం కదా, మందిరానికి వెళ్ళారా? దేవుడు మందిరానికి వెళ్ళే వారికి చక్కటి మాట చెప్తున్నాడు. మందిరము సమయాన్ని పాటించాలంట. చక్కటి మాటలు కదా, సమయమును పాటించాలి. అందుకే కొరింథీ పత్రికలోనూ ఇందులో ఉంది, సమయమును పోనీయక దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి అని చెప్పాలి. అంటే నిజంగా ఈరోజు నాకు బద్ధకంగా ఉంది, లేకపోతే ఈరోజు చుట్టాలు వస్తున్నారు, ఈరోజు నేను లేటుగా లెగుస్తున్నాను, ఈరోజు ఆదివారం నాకు సెలవు కదా, ఈరోజు నేను ఎక్కువసేపు పడుకుంటాను అనబాకండి. ఎందుకో తెలుసా? దేవుడు మనతో చెప్పిన మాట ఏంటంటే 6 దినములు పనిచేసి 7వ దినము విశ్రాంతి దినము. అది ఇంట్లో కూర్చొనో నిద్రపోయో ఇష్టమైన టిఫిన్లు చేసుకునో ఇష్టమైన వంటలు వండుకునో ఇష్టంగా తినేది కాదు. అది విశ్రాంతి దినము, అది దేవునిది. అందుకనే నిన్నటి దినముల గురించి నేను ఈరోజు చెప్తున్నా. అది ఎవరిది? దేవునిది. దేవుని దగ్గరికి మనం ఆ రోజు ఖచ్చితంగా ఆరాధనకి వెళ్ళాలి. అది మన సంఘ క్రమం. ఆమేన్, హల్లెలూయా. చాలామంది సంఘమును నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, సేవకులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సంఘంలో చెప్పే మాట కూడా ఎడచెవున పెడచెవున పెడతా ఉంటారు. కానీ ఆ లిస్టులో మనం ఉండకూడదు. ఎందుకో తెలుసా? అలాంటి అస్సలు మనం చేయకూడదు. మనం దైవభక్తి కలిగిన వారు, దేవుణ్ణి ఆరాధించేవారు, ప్రభు మాటకి మనం లోబడేవారు. ఏమ్మా, ఈ వాక్యం, ఈ మాటలు వింటూ ఎవరైనా ఒకవేళ మీరు మందిరానికి వెళ్ళకుండా, సరిగా ఉండకోకుండా, దేవుని క్రమాన్ని పాటించకుండా వెళ్దాంలే, ఈ వారం ప్రతి వారం వెళ్ళాలా, ప్రతిరోజు మందిరానికి వెళ్ళాలా, ప్రతి వారం వెళ్ళాలా, మన ఇంట్లో మనల్ని వెనక్కలాగేవాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు. ఏంటి, ఈ ఒక్క వారం మానేస్తే ఏమవుతుంది? వాళ్ళు రారు, మనల్ని వెళ్ళనియరు కదా. ఒక చక్కటి మాట ఏంటంటే, వాళ్ళు దేవుని సన్నిధికి రారు, మనల్ని వెళ్ళలేరు. చుట్టాలు, బంధుమిత్రులు, అందరూ, స్నేహితులు ఈ వారం కూడా వెళ్ళాలా? ఏమవుతుందమ్మా ఒక్క వారం మానేస్తే? ఏమవుతుందయ్యా ఒక్క వారం మానేస్తే అంటారు. కానీ అందులో ఉన్న కృప, అందులో ఉన్న క్రమం, అందులో ఉన్న ఆశీర్వాదము అనుభవించిన మనకు తప్ప వాళ్ళకి తెలవదు. అందుకనే ఖచ్చితంగా మందిరానికి మనం వెళ్ళాలి. మందిర క్రమంలో పాల్పంపులు పొందాలి. మనం సమయాన్ని వ్యర్థంగా ఈ లోకపరమైన భోజనాల కోసమో, తిండి కోసమో, ఎంజాయ్మెంట్ చేయటమో, పార్కులకి వెళ్ళటమో వాటికి కాకోకుండా మొదటి స్థానం దేవునికిచ్చి 2వ స్థానాన్ని నీవు ఆక్రమించుకోవాలి. అప్పుడే నిజమైన దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క కుటుంబముగా మన కుటుంబం వర్ధిల్లుతుంది. ఆమేన్. ఎందుకో ప్రభు ఎవరితో నీ మాటలు చెప్పమన్నారు. ఖచ్చితంగా ఈ వాక్యం వింటున్నా మీలో ఎవరికో ఇలాంటి నిర్లక్ష్యం ఒకవేళ ఉన్నట్టయితే ఇప్పుడే దాన్ని వదిలిపెట్టుకొని, తండ్రి నీకు మొదటి స్థానం ఇస్తాను, నీ మందిరానికి వెళ్తానని కుటుంబంతో వెళ్ళు. పిల్లల నీళ్ళల్లో వదిలేసి వెళ్ళబాకు. లేకపోతే భర్త, అయ్యా నీకు కొంచెం ఆలస్యమైన కన్ను మందిరంలో కనబడాలని చెప్పు, తప్పకుండా వింటారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఒక మాట, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. చెడ్డవారిని చూసి నీ వ్యసన పడకము, దుష్కార్యములు చేయు వారిని చూసి మత్సరపడకము. దేవుని బిడ్డలారా, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము కదా. మనం ఎప్పుడు కూడా అమ్మా వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు నిజంగా వ్యసనం అనేది చాలా భయంకరమైనది. చెడ్డవారు మన ఇంట్లో మారని వారిని చూసి, మన ఇంట్లో మాట విన్న వారిని చూసి, అబ్బా ఎంత చెడ్డోడివిరా, మీరు ఎంత చెడ్డవాళ్ళు, అసలు మీరు మారరా అని మనమే వ్యసన పడుతూ ఉంటాం. కానీ దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకు, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు. తప్పకుండా దేవుడు వారి కార్యాన్ని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డ, తప్పకుండా దేవుడు వారిని మారుస్తాడు. అప్పటి వరకు మనం ఓపికతో, ఓర్పుతో వారి కోసం వ్యసనపడకుండా మనం ప్రార్థన చేసినట్టయితే తప్పకుండా మన ప్రార్థన విని వాళ్ళు త్వరగానే స్వస్థత పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు.
దేవుని బిడ్డ మన జీవితంలో నిజంగా మన గురించి కూడా ప్రభు ఒకవేళ ఆయన వ్యసన పడినట్టయితే మనం ఎలా ఉండేవాళ్ళం? మనం మారిన దేవుడు, మనల్ని మార్చిన దేవుడు ఆ చెడ్డవారిని కూడా తప్పకుండా మారుస్తాడు. ఒకవేళ నీకు విరోధులు, రక్త సంబంధులు నీ ఎడల దుష్కార్యములు చేయాలని ఒకవేళ ఆలోచన కలిగి వారు ఉన్నట్టయితే తప్పకుండా వారి మనస్సును దేవుడే మార్చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే అన్నారు, త్వరగా వారు ఎండిపోయేదరు అని చెప్పినట్టుగా వారి కోసం మనం నిజంగా వాళ్ళు మన మీద ఎటువంటి ప్రయోగం చేసినా తప్పకుండా దేవుడు వారిని ఏం చేస్తాడటండి? ఆయన మారుస్తాడు, అంతే. అందుకని మనం ఏం చేయాలంటే యెహోవా యందు మాత్రమే నమ్మకం ఉంచాలి. దేవుడు మారుస్తాడు, దేవుడు వీరెడల కార్యం చేస్తారు. అయ్యా, నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నావో వారందరినీ మారుస్తానని, వారందరిడల కార్యం చేస్తానని, వారందరిడల నీ చేతికి అప్పగిస్తానని దేవుడు ఆయన మనతోటి చెప్తున్నాడు. గొర్రెల్ని మేపుకునే ఒక బీదవాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలులకు ఘనమైన రాజుగా నిలబెట్టిన దేవుడు అలాగే చెడ్డవారిని, మంచివారిని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఎవరి గురించైనా మనం వ్యసనం పడుతున్నట్టయితే తప్పకుండా వారిని దేవుడు మారుస్తారు. ఎవరి గురించైనా నువ్వు ప్రార్థన చేసినట్టయితే నీ వ్యతిరేకల కొరకు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి దేవుడు వారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నీ తలను దేవుడు ఖచ్చితంగా పైకెత్తుతాడు. అటువంటి కృప ఈ వాక్యం వింటున్న ఈ ఉదయకాలంన ప్రభు మీకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాలమున ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి, వారందరినీ మీరు దీవించి ప్రభువా మీరు ఆశీర్వదించి మీ యొక్క సన్నిధానంలో నిలబెట్టుకుని తండ్రి నీ కృపను దయచేసి ప్రభు దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు